రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదాలపై ఇవాళ సుప్రీం విచారణ చేపట్టనుంది. అలహాబాద్ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను ఇవాళ సుప్రీం బెంచ్ విచారించబోతోంది. ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించేందుకు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్డినెన్స్ ద్వారా రామమందిర నిర్మాణం చేపట్టాలని కేంద్రంపై హిందుత్వ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. రామ జన్మభూమి వివాదానికి ఎలాంటి పరిష్కారం చూపించాలో, విచారణ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలో ఇవాళ నిర్ణయించనుంది సుప్రీంకోర్టు. అయోధ్య రామ మందిరంపై అత్యవసరంగా తేల్చాలంటూ గత ఏడాది అక్టోబర్లో అనేక పిటిషన్లు దాఖలైన సర్వోన్నత న్యాయస్థానం అందుకు నిరాకరించింది. అత్యవసరం విచారించాల్సిన అవసరం లేదని జనవరి మొదటి వారంలోనే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అత్యవసర విచారణ కోసం మరో 2-3 పిటిషన్లు దాఖలైనా వాటిని కూడా కొట్టేసింది సుప్రీం ధర్మాసనం. ఇవాళ అన్ని పిటిషన్లు ఈసారి విచారించబోతుంది. వివాదాస్పద 2.77 ఎకరాల రామ జన్మభూమి స్థలాన్ని 3 భాగాలుగా విడగొట్టి సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లాలకు పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హిందుత్వ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మొత్తం 14 పిటిషన్లు సుప్రీం ముందు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ ఇవాళ ఒకేసారి విచారించబోతుంది సుప్రీం ధర్మాసనం. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలో ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు రానున్నాయి. ఎన్నో ఏళ్లుగా అయోధ్య వివాదం రగులుతూ ఉండడంతో ఈ కేసుకు త్వరగా పరిష్కారం చూపించాలని అన్ని వర్గాల నుండి ఒత్తిడి పెరుగుతోంది. అయోధ్య వివాదాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యాయ ప్రక్రియ ముగిసిన తర్వాతే అయోధ్యపై ఆర్డినెన్స్ గురించి ఆలోచిస్తామని ప్రధానమంత్రి మోడీ కామెంట్ చేయడంతో సుప్రీం విచారణపై అందరి చూపులు ఉన్నాయి. సుప్రీం కేసులతో సంబంధం లేకుండా ఎన్నికల అంశంగా చూస్తున్న సంస్థలు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి.